హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు చూసారా ఎంత పెద్ద పెద్దగా బీడ్స్ ఉన్నాయో? మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. చాలా హెవీ గ్రాండ్ లుక్, ఎక్సలెంట్ డిజైన్ అండి. చూడండి, ఇలా పెద్ద సైజులో ఉంది రింగ్ బీడ్ వచ్చేసి. ఇదిగోండి, ఇంకొచ్చేసి ప్యారెట్ తీసుకున్నాను. అలాగే రౌండ్, ఇక కొద్దిగా డిజైన్ ఉందండి, అంతే, ఇంకేం లేదు. దీని బదులు మీరు ఏ బీడ్ అయినా తీసుకోవచ్చు. అలాగే మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ అని హెమ్మింగ్కి వాడతాం కదా, అన్నిటిలో కాటన్ థ్రెడ్ పల్లో మ్యాచింగ్ ఉండాలి. సిజర్ అండి, గ్లూ, చాపీస్ మార్క్ పెట్టుకోవడానికి, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. విత్ ఈజీ స్టెప్లు, చాలా అంటే చాలా ఈజీ. ఇంకొచ్చేసి అలాగే గ్రాండ్ లుక్ అండి. హెవీ కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఈజీ మెథడ్లో అయితే వేసుకోవచ్చండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. ఇక్కడ కొద్ది దూరం కావాలంటే 1.5 ఇంచ్ అయినా, కాకపోతే 3 ఇంచ్ అయినా పెట్టవచ్చు. 3 ఇంచ్ అయితే మరీ దూరం అయిపోతుంది, 2.5 అయితే సరిపోతుంది. హెవీగా కావాలి అంటే 2 ఇంచ్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, హెమ్మింగ్ వాడతాం కదా అండి, ఆ నీడిల్ తీసుకున్నాను. ఇదిగోండి, కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. మొత్తం 4 వరుసలు ఉంది. ఇదిగోండి, పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ నిడిల్ లోపల వేసుకోవాలి థ్రెడ్ అనేది. ఇదిగోండి, ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు అవుతుందండి. ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇలా ఈ రింగ్ బీడ్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ నిడిల్ అనేది బయటికి తీసుకోవాలి. అలా అయినా వేసుకోవచ్చు డైరెక్ట్, కానీ ఈ బీడు ప్యారెట్ బీడ్ అనేది ఇందులో ఇరుక్కుపోతుందన్నమాట రింగ్ బీడ్కి. అందుకనే నిడిల్ అనేది ఇలా బయటికి అయితే తీసుకున్నాను. ఇదిగోండి, మళ్ళీ ఇలా ఈ నిడిల్ అనేది మళ్ళీ పైనుంచి తీసుకోవాలండి. ఇలా ఇదిగోండి, ఇలా వస్తుంది కదా కొద్ది ప్యారెట్ బీడ్ని. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ రౌండ్ బీడ్ తీసుకున్నాం కదా, ఈ బీడ్ కన్నా వేరే ఏ బీడ్ అయినా సరే వాడవచ్చండి. ఇదిగోండి, ఇలా వేసుకున్నాను. మార్క్ పెట్టాను కదా, మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకొని మళ్ళీ నీడిల్ అనేది పైనుంచి ఇదిగోండి ఈ రౌండ్ బీడ్, మళ్ళీ రింగ్ బీడ్, మళ్ళీ వచ్చేసి ప్యారెట్ బీడ్, మళ్ళీ ఈ కింద రింగ్ బీడ్ లోపల నుంచి ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి. కొద్దిగా థ్రెడ్ తీసుకునేటప్పుడు నిడిల్ లోపల కొద్దిగా లెంత్ తీసుకుంటే వర్క్ అనేది మనకి ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇది ఇలానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇలా క్రాస్ కట్ చేసి ఇలా గ్లూ పెట్టేసుకుంటే షార్ప్గా నిడిల్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 150 తీసుకున్నాను, శాంపుల్ కదా అనేసి. ఇక మనకి హెవీ వర్క్ కావాలంటే 200 నుంచి 250 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. కొద్ది హెవీగా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్యారెట్ బీడ్ని కొద్ది పైకి ఇలా అనాలి. ఇక్కడ ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇలా చూసారా ఎంత ఈజీ వచ్చేసిందో. నీడిల్ గిట అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది, ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. కొద్ది ఇలా లాగేసుకొని మళ్ళీ ఇక్కడ అనేది ఈ థ్రెడ్ ఉంటుందిగా, కాటన్ థ్రెడ్ని ఇలా నాట్ వేసుకోవాలండి. ఇదిగోండి, చాలా ఈజీ మెథడ్, ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నిడిల్ ఉంటుందిగా, నిడిల్ సహాయంతో పై వరకు తీసుకోవాలి. ఇలా
నాట్ అనేది గట్టి టైట్ వచ్చేస్తుంది. కావాలంటే ఇంకో ఎక్స్ట్రా అయినా సరే వేసుకోవచ్చు. కాటన్ థ్రెడ్ కదా, అయినా మనం మొత్తం 8 వరుసలు తీసుకున్నాను కదా, ఎక్కడ ఊడే ఛాన్స్ అయితే ఎక్కడ ఉండదండి. ఇదిగోండి బీడ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇదిగోండి లాగినా సరే రాదు, గట్టిగా టైట్గా ఉంటుంది అక్కడే. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనకు ఎంత కావాలో లెంత్ అనేది చూసుకోండి. ఇక్కడ 2.5 ఇంచ్ అయినా, కొద్దిగా హెవీగా కావాలంటే 2 ఇంచెస్ అయినా సరే పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. ఇదిగోండి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఇలా అంటే సరిపోతుంది. మనకి డిజైన్ వర్క్ అనేది నీట్గా ఉండాలి, ఫినిషింగ్ అనేది నీట్ ఉండాలి ఫ్రెండ్స్. జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను నిడి లోపట. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఫ్రెండ్స్, ఇక్కడ సిల్క్ థ్రెడ్ వచ్చేసి కొద్ది హెవీ తీసుకోండి. అంటే కొద్ది ఎక్కువ తీసుకుంటే ఆ బీడ్కి కింద సిల్క్ థ్రెడ్ హెవీ ఉంటుంది కదా, డిజైన్ అయితే బాగుంటుంది. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్. ఇలాంటి డిజైన్స్ చాలా మటుకు పట్టు శారీస్కి, పైతానీ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్కైనా చాలా బాగుంటుంది డిజైన్. మళ్ళీ ఈ నీడిల్ అనేది సైడ్ నుంచి ఇలా పైనుంచి కిందికి తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కింద ఇక్కడ ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. పల్లోకి హ్యాంగింగ్, ప్యారెట్ హ్యాంగింగ్ అవుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450 రివైస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.